మీ పెంపుడు కుక్కలతో నాకు ఫోన్లు చేయించి కేసులు పెడతాం. కేసులు మేము అన్నిటికీ సిద్ధమయ్యే ఈ జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాం. అండ్ ఝాన్సీ రెడ్డి గారు మోరోవర్ మీకు చెప్తా ఉన్నాం, ఆనాడు గతంలో దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్న సమయంలోనే మేము ప్రజల వైపు నిలబడి నేను కొట్లాడినా. మీకు నా సంగతి తెలియకపోతే ఇంకొకసారి ఇంకా మీరేదో నేను కార్లు కొన్నా అది కొన్నా అని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు కదా. ఏంటి ఉపేంద్ర అనేది మళ్ళీ ఒక్కొక్కసారి అడగండి. ఆనాడు మంత్రిగా ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న దయాకర్ రావు గారి మీదనే నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోతే మేము వారిని ప్రశ్నించిన సందర్భాలు 100 ఉన్నాయి. అంటే అట్లా ప్రశ్నించినందుకే మీరు నన్ను ఓన్ చేసుకుందామనే ఒక ప్రయత్నం చేసిరా లేదా? మీ మనిషి అయినటువంటి, నేను పేరుతో సహా చెప్తున్నా, మీ మనుషులైనటువంటి మహేందర్ రెడ్డి గారిని అక్కడ స్థానిక లీడర్లని నా దగ్గరికి డబ్బులు పంపించి నాతో సెటిల్మెంట్లకు చేపించింది వాస్తవం కాదా? ఇవన్నీ బయట పెట్టాలా? చెప్పండి. మరి అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. నాకు ఎన్ని లక్షలు ఇవ్వాలని మీరు పంపించిరో ఉన్నాయి. మీ డైరీలో నా పేరు ఉన్నది వాస్తవం కాదా? మిమ్మల్ని రిజెక్ట్ చేసింది వాస్తవం కాదా? అంటే దయాకర్ రావు గారి దగ్గర వ్యతిరేకంగా ఉంటే ఉపేంద్ర అనేటోడు మంచోడు, లేదంటే ఈ రకంగా మీరు దాడులు చేపిస్తారా? ఏం చేస్తారు మీరు దాడులు చేపించి? చెప్పండి. నియోజకవర్గ ప్రజలు దీన్ని చూసి సమాధానం చెప్పాలి. అంటే గెలవక ముందు మీరు నియోజకవర్గంలో అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తూ మేము అమెరికా నుంచి వచ్చినాం, మేము స్థానిక కోడళ్ళం, స్థానిక బిడ్డలం, స్థానిక మహిళలం అని చెప్పి నియోజకవర్గ ప్రజల్ని మభ్యపెట్టి ఈ రకంగా మమ్మల్ని ఆనాడు బ్లాక్మెయిల్ చేసి ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే మీకు నాకేం వ్యక్తిగత విమర్శలు ఉన్నాయా మేడం? మీరు గెలిచే వరకు మేమందరం కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనుకుంటేనే కదా మీరు గెలిచిర్రి. నియోజకవర్గంలో ప్రజలందరూ ఏకదాటి మీద ఆనాడు పరిపాలించిన దయాకర్ రావు గారిని కాదు, వీళ్ళేదో దయాకర్ రావు గారిని మించి ఏదో చేస్తారు, ఏదో చేసేస్తారని నమ్మకంతో కదా మిమ్మల్ని గెలిపించింది. ఈ రకంగా ఇప్పటివరకు ఎటువంటి నియోజకవర్గాల్లో మార్పు లేదని మాలాంటి జర్నలిస్టులు మాట్లాడుతుంటే ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన నా మీద వ్యక్తిగత దాడులకు చేపిస్తారా? నేను మీకేం నొప్పి వచ్చింది? మీకు సమాధానం చెప్పాలంటే మీరు ఒక వీడియో పెట్టంగానే మీరు నాకు ఫోన్ చేసి భయపడి నా వ్యక్తిగత విమర్శలన్నీ కూడా చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చిందో ఇది ఒక్కదానికి మీరు సమాధానం చెప్పాలి. మీతోటి కలిసి మీరు నాకు ఏం సంబంధం లేకుండా నాకు సెలవులు కప్పిన రోజులు, ఆ రోజేమో ఉపేందర్ అనేటోడు మంచోడు, ఈరోజేమో దయాకర్ రావు తొత్తున్న చేరిండు, కోట్లు తీసుకుంటారు అని చెప్తారు. మరి ఆ లెక్కను తీసుకుంటే మీరు ఎన్ని కోట్లు ఇచ్చినారో దానికి కూడా సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో నియోజకవర్గ సమస్యల మీద వెనుదిరిగే ప్రసక్తే లేదు. ఎంతకైనా వెళ్తాం. మీరేదో 2 రోజుల నుంచి కేసులు పెట్టిస్తాం, కేసులు మాకు కొత్త కాదు. యూనివర్సిటీలో ఉన్నప్పుడే మేము 100 కేసులు వేసుకొని ఉద్యమాలు చేసినామండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు తెలియదేమో చెప్తున్నాం. ఇప్పుడు కేసులు మాకు కొత్త కాదు. ఇంకొక స్టోరీ, వీళ్ళేదో ఈ దయాకర్ రావు తోటి ఉన్న ఫోటోలు వీళ్ళేదో బయట పెట్టి, ఈ ఫోటోలు అన్నీ పెట్టింది ఎవర్రా బాబు? నాకు అర్థం కాదు. ఝాన్సీ రెడ్డి ఫాలోవర్స్కి నేను చెప్తున్నా, కొంచెం ఏదైనా ఉంటే మెదడు పెట్టి ఆలోచన చేయాలి. ఈ ఫోటోలు ఏదో మీరేదో దీన్ని గోప్యంగా నేను దాచుకున్నప్పుడు మీరేదో బయట తీసినట్టు, ఇవి నిర్భయంగా నేనే కదా నా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునేవే కదా. నేను ఎక్కడో దాగున్న ఫోటోలు మీరేదో తీసినట్టు ఒక గులాబీ జర్నలిస్ట్ కాదు. ఈ గులాబీ జర్నలిస్ట్, ఈరోజు మీరు చెప్తున్న గులాబీ జర్నలిస్ట్ ఆనాడు దయాకర్ రావు ఓడిపోవడానికి కీలక పాత్ర పోషించిండు. కానీ ఎందుకు ఈరోజు ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది కొంచెం మెదడు పెట్టి ఆలోచించాలి. ఆమె పెట్టే 2 బిస్కెట్లకో, ఆమె పెట్టే ఏదో 2 పైసలకు ఆశపడి ఏది పడితే అది సోషల్ మీడియా ఉంది కదా మాట్లాడతాం కదా అని అంటే, ఈ ఫోటోలన్నీ మీరు చూపించడం ఏందబ్బా? నాకు అర్థం కాదు. ఇవన్నీ మేమే కదా, నేనే కదా పెట్టుకున్నది. మీరు చూపించడం, ఇందులో ఏమో దీన్ని ఏదో మీరు చూపించి ఏదో సాధించినాం, ఏదో చేసేసినాం అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? మీరు మాట్లాడదలుచుకుంటే ఈ ఫోటోల మీద మాట్లాడండి, మీరు చెప్పదలుచుకుంటే ఈ ఫోటోల మీద సమానం చెప్పండి. మీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయండి, ఏంది మేడం పోయి ఆయనతో ఫోటో దిగిరేందని వాళ్ళని అడగండి. ఈ రకంగా దమ్ము లేదు మీకు. ఏది పడితే అది మాట్లాడడం చాలా సులభం. నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం ఝాన్సీ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఈ 5 ఏళ్లలో 100% అమలు కావాల్సిందే. మేము మాట్లాడుతూనే ఉంటాం. కేసులు కాదు, మా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా మేము వెనుక తిరిగే పరిస్థితి లేదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు 2 రోజుల నుంచి ఝాన్సీ రెడ్డి గారు? ఉపేందర్ ఎవరు? వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది? ఏం చేస్తారు? ఎక్కడ మనకు ఛాన్స్ ఉంటుంది? నేనా ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు. ఏం చేస్తున్నారు మీరు? ఒకటే దయాకర్ రావు దగ్గర దిగిన 2 ఫోటోలు పెట్టుకొని ఆయనతోటి ఉన్నాడు. నేనేమంటున్నా, మీతోటి ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి కదా, మరి దీనికి ఎవరు సమానం చెప్తారంటున్నా. దానికి ఇవ్వండి ఆన్సరు. దీనికి ఎవరు ఇస్తారా ఆన్సరు? చెప్పండి. ఏం సంబంధం లేనిది నన్ను ఈ రకంగా శాలువలతో సన్మానించి దీనికి ఎవరు సమానం చెప్తారు? ఇప్పటికి కూడా చిల్లర రాజకీయాలు మానుకోవాలి ఝాన్సీ రెడ్డి గారు. మీరు ఇంకా అమెరికా మైండ్ సెట్లోనే ఉన్నారు. అమెరికాలో తీయాలంటే మీ భాగవతం అంతా చిట్ట ఆధారాలతో సహా నా దగ్గర ఉంది. కానీ నేను వ్యక్తిగత విమర్శలకు కానీ వ్యక్తిగత దాడులకు పోదలుచుకోలేదు. స్థానిక ఓటర్ని నేను, స్థానిక జర్నలిస్ట్గా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తే
మీరు వ్యక్తిగత విమర్శలు నాతో చేపిస్తున్నారు, అయితే తగ్గుతాడేమో ఉపేంద్ర అనుకుంటున్నారు, కానీ ప్రతిదీ మా దగ్గర రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం తప్ప తలొగ్గే పరిస్థితి అయితే ఎక్కడ లేదు. ఇంకొకసారి తెలియజేస్తున్నా.